నేనొచ్చేసా. ఏమైంది మేడం గారు చాలా మూడిగా కనిపిస్తున్నారు? నా మూడు ఎలా ఉంటే నీకెందుకు లేవే? నీకు నీ ఆఫీసు, నీ కొలీగ్స్, మీ బాలు ఉన్నాడు కదా, ఇంకా నాతో ఏం పని? ఓహో అదా సంగతి. సారీరా, హెక్టిక్ వర్క్ స్కెడ్యూల్, అందుకే నీతో కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సరేలే, ముందొచ్చిన దిబ్బరొట్టెల కంటే వెనకొచ్చిన పిజ్జాలే గ్రేటు. ఓస్ని అదేం సామితే, కొంపదీసి నీలో మా సింహాచలం పోలేదు కదా? ఆడెవడు? మా ఆఫీస్ బాయ్లే. ఇలాగే అడ్డతిడ్డమైన పోలికలు, వింత వింత సామెతలు చెప్తూ ఉంటాడు. నన్నెవరూ పోన్లేదు, ఇది కేవలం నా ఫ్రస్ట్రేషన్ అంతే. నీ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చాలో నాకు తెలుసులే. బిర్యానీ, చాక్లెట్, ఐస్ క్రీమ్, పానీపూరి. ఓకే, 2 minutes ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఓకే ఓకే. ఏం చేయాలో అర్థమైందిగా? రేపు షూటింగ్ రాకూడదు, అంతే కదా మేడం? డన్ మేడం. ఎస్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఓకే మేడం, వస్తాను మేడం. వెళ్ళండి. నా గురించి ఎగతాళి చేసి నవ్వుకుంటారా? రేపు యాడ్ ఆగిపోయినప్పుడు మీ ఏడుపు మొహాలు చూసి నేను నవ్వుకుంటాను. శైలు, నీ ఫెయిల్యూర్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. భయ్యా, దో పానీపూరి. పోటీ పడుతుందమ్మా? 1 2 3. అమ్మని కాన్సెప్ట్ రెడీ చేయవే అంటే ఇక్కడ తిండి కాంపిటీషన్ పెట్టుకుంటావా? ముందు నీ పని చెప్తా. ఈ పని రాక్షసుడు అంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఏమైంది? బాలు ఫోన్ చేస్తున్నాడే. చేసి మాట్లాడు. వర్క్ వదిలేసి బయట తిరుగుతున్నానని తెలిస్తే నా తల మీద ఎక్కి భర్తను అచ్చించేస్తాడు. ఆగు, నేను మేనేజ్ చేస్తాను. హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? చెప్పండి సార్. హలో, ఎక్కడున్నావు? ఎక్కడుంటానండి? హాస్టల్లోనే ఉన్నానండి. ఓసి దినేశాలో. రేపటి షూట్ కాన్సెప్ట్ రెడీ చేసావు కదా? ఎస్ సార్, మీకు ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. తెలుసులే, చేంజెస్ చెప్పాను కదా, అవి చేసావా లేదా అని. అదే సార్, అదే పనిలో ఉన్నాను సార్. పనిలో ఉన్నావా? పనిలో ఉన్నావో పానీపూరి తింటున్నావో ఎవరికి తెలుసు? అయ్యో లేదు సార్, నాకు బయట ఫుడ్ తినే అలవాటే లేదు సార్. అమ్మని ఎంత అలవోకగా అబద్ధం ఆడేస్తున్నావే. ఓహో అలాగా, అయితే ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పు. అది ఇంకా ఏం అనుకోలేదు సార్. మీ అమ్మాయిలున్నారే, మొదలెట్టాడు.
అయినా పని వదిలేసి బయట తిరుగుతూ పచార్లు చేస్తూ ఫోన్లు మాట్లాడేవాళ్ళంటే నాకు చిరాకు, పరమ చిరాకు. ఓ అవునా అండి? ఎంప్లాయీస్ ని ఇలా ఫాలో చేయడం మీ బాలు గారికి హాబీనా? కాదే, అమ్మాయిల్ని టార్గెట్ చేసి టార్చర్ చేయడం హాబీ. మంచి హాబీయే. ఆఫ్ కోర్స్, ఇలా ఎంప్లాయీస్ ని అప్పుడప్పుడు అలర్ట్ చేయడం నా బాధ్యత. ఇలా ఫేక్ కాల్ చేసా? నువ్వు మాత్రం పని వదిలేసి పానీపూరి తింటమేంటి? ఆహా, మరి మీరు రోడ్డు మీద యాడ్ షూట్ చేస్తున్నారా? మీరు రిలాక్స్ అయినట్టే మేము రిలాక్స్ అవ్వాలి కదా. కరెక్ట్ టైంకి ఇటు కాల్ చేశాడు. ఆ కార్తీక్ చెప్పరా, ఏంట్రా మన టీం మెంబర్స్కి అసలు డెడికేషన్ లేదు. చి నో. యాక్సరీస్ ఏమేమి ఉన్నాయి? కూలింగ్ గ్లాసెస్, వాచెస్. కాన్సెప్ట్ రెడీ కదా? ఎస్ సార్. మోడల్స్ ఏరి? కార్తీక్ గారు 1 minute. ఏమైంది కార్తీక్ గారు? ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? మనం నేను ఫైనలైజ్ చేసిన మెయిల్ మోడల్స్ ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి. అదేంటండి, వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా. అదే అర్థం కావట్లేదండి. ఓ గాడ్, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఈ విషయం బాస్కి తెలిస్తే ఫైర్ అయిపోతాడు. నిన్న నన్ను చూసి నవ్వారు కదా, ఇప్పుడు ఏడవండి. మీరేమి టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఆలోచించండి. ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఏమోనండి, నాకేం అర్థం కావట్లేదు. ఓకే, కార్తీక్ నాతో రండి, చెప్తాను. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. వాట్ హ్యాపెన్? ఎందుకు మీరిద్దరు టెన్షన్గా ఉన్నారు? సార్, అది నేను సెలెక్ట్ చేసి అడ్వాన్స్ పే చేసిన మెయిల్ మోడల్స్ ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్. ఏంటి? వాట్ ద హెల్? ఫోన్ తీయకపోవడం ఏంటి? ఎందుకన్నీ ఇలా జరుగుతున్నాయి? ఇది మీ మిస్టేకా లేక వాళ్ళ మిస్టేకా? నాకేం అర్థం కావట్లేదు. సార్ ప్లీజ్ కాస్త ప్రశాంతంగా ఉండండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. వాట్స్ దట్? ఈ యాడ్ బాలు అండ్ కార్తీక్ కలిసి చేస్తే ఎలా ఉంటుంది? వాట్? మేమా? ఎస్, మీరే. నో వే. వేర్ దెర్ ఇస్ ద విల్ దెర్ ఇస్ ద వే సార్. రిస్క్ ఏమో శైలజ గారు. ఐ అగ్రీ విత్ శైలజ. ఏ కంపెనీ కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? కంపెనీ కోసం నిన్ను భరిస్తున్నావు, చాలదా? మన గొడవకి ఇది టైం కాదు. ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. కుదరదంటే కుదరదు. బాలు సార్, నేను మోడలింగ్ చేస్తే డైరెక్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తానయ్యా. సార్ సూపర్ సార్. ఐడియా సార్. మీరు కార్తీక్ కలిసి చేయండి, నేను డైరెక్ట్ చేస్తాను. బాలు, యుఎస్ ఎండి సీట్. రై, ఎవడ్రా అక్కడ? కాస్ట్యూమ్స్ రెడీ చేయండి. నువ్వేంటి ఇంకా దిష్టి బొమ్మలా? పద చేంజ్ చేసుకుందాం. 2 minutes సార్. నీ నాడి నాకు తెలుసయ్యా.
బాలు రెడీయా? రెడీ సార్. ఓకే కెమెరా రన్నింగ్ సార్. యాక్షన్. మై విజన్ ఈజ్ మై స్టైల్. My passion is my look. Stunning goggles. Look the world in your way. ఓకే కట్. నెక్స్ట్. స్టార్ట్ కెమెరా. రన్నింగ్ సార్. యాక్షన్. No one can catch the time. But you can catch the people attention. Stunning watches. Steal the style. ఓకే గుడ్. గుడ్, బాగుంది. Thank you, sir. థ్యాంక్స్ ఫర్ యువర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా బాలు, షీఈస్ జస్ట్ లైక్ యూ అని. స్పాంటినిటీలో ఇద్దరే. ఓకే గుడ్. హలో. బన్వర్లాల్ హియర్. హలో భన్వర్లాల్ జీ, హౌ యూ? ఫైన్ సాబ్, హౌ ఆర్ యూ? ఫైన్ జీ. యాడ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయో కనుక్కుందామని కాల్ చేశాను. సూపర్గా జరిగాయండి. ఇంకా జస్ట్ 2 యాడ్సే మిగిలినాయి అంతే. అవి కాస్త ఫినిష్ అయిపోతే ఫర్దర్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి మీకు సబ్మిట్ చేసేస్తాం. ఓ వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నారనమాట. మొబైల్ యాడ్ గురించి మీతో చెప్పడానికే కాల్ చేస్తున్నాను. ఆ యాడ్ కోసం ముంబై నుండి స్టార్ హీరోని పంపిస్తున్నాం. మీరు ఆ యాడ్ ఆయనతోనే చేయాలి. ఓ, మాకు సగం పని తగ్గించారనమాట. షూర్ సార్. ఆయన ఎప్పుడొస్తారు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వస్తారు. గుడ్. వి విల్ అరేంజ్ ఎ గ్రాండ్ వెల్కమ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయనకి ముంబైలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో స్పెషల్గా ట్రీట్ చేయండి. మీరు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ఆయన్ని చాలా కంఫర్ట్గా ఉంచుతాం. థ్యాంక్ యూ అండి, ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాలు. ఓకే థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. 1 డేలో నీకు అందాల్సింది అందుతుంది. ముంబై బన్వర్లాల్ ఆఫీస్ నుంచి మన మనిషి కాల్ చేశాడు. ఆ ఎవర్ గ్రీన్ యాడ్ ఏజెన్సీ వాళ్ళు వర్క్ మొత్తం పూర్తి చేసేశారు. ఇక జస్ట్ 2 యాడ్స్ మాత్రమే మిగిలిన్నాయట. ఇంత చేసిన వాళ్ళకి ఆ 2 యాడ్స్ ఫినిష్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. నాకెందుకో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఫినిష్ చేస్తారనిపిస్తుంది. డోంట్ వరీ పార్ట్నర్, ఇళ్ళలగ్గానే పండగ కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకొని మన ప్రయత్నం మనం చేద్దాం. లాస్ట్ మూమెంట్లో ఏం చేయగలం? గెలవడానికైనా ఓడడానికైనా 1 సెకండ్ తేడా చాలు. అలాంటిది మనకొక్క ఛాన్స్ రాదంటావా? ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ చెయ్యబోయినా ఆ 2 యాడ్స్లో కంపెనీ డీటెయిల్స్ తెలుసుకో. కష్టం పార్ట్నర్. ప్రతి ఇంటికి పనికిరానోడు ఒకడు ఉంటాడు. ప్రతి ఆఫీస్లో మనలాంటి వాళ్లకు పనికొచ్చేవాడు ఒకడు ఉంటాడు. ట్రై చెయ్యి. బాబు గారు, కరెంట్ ఏంటండి ఎలా పాలన లేకుండా ఎటుపడి తడైపోతుంది? బాబు గారు, కరెంట్ పోయిందని మీరు నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నారు. రే వరుణ్, ఆ టార్చ్ లైట్ ఎక్కడ ఉందో సరిగ్గా ఎతకరా. ఈడు మన క్యారెక్టర్ కూడా మార్చేసేటట్టున్నాడు. ఏంటండి ఇంట్లో టార్చ్ లైట్ దొరకలేదని చెప్పేసి మాకు ఈ టార్చరు. అమ్మయ్య, దొరికింది. ఇదేంటి ఎలా పడిపోయాడు? చీకట్లో నన్ను చూసి దడుచుకుని పడిపోయాడు. నీళ్లు కొట్టండి, లేస్తాడు. వరుణ్, నీళ్ళు ఇవ్వరా. లేరా. వంట ప్రోగ్రామ్ విషయంలో ఢిల్లీ మీద బాగా పగబట్టినట్టున్నావు అన్నయ్య. మరి ఈ టైప్ రివెంజ్ ప్లాన్ చేసావేంటి? అవును బాబు గారు, గుండె జారి ఎదవా అదే చేతిలోకి వచ్చింది బాబు గారు. ఓ,
ఏం పౌడర్ రాసుకున్నావురా మొహానికి? అబ్బా ఆ మొహానికి ఆ సున్నం ఏంటి, ఆ లిప్స్కి ఆ లిప్స్టిక్ ఏంటి? ఏం పోయకాలు వచ్చిందిరా నీకు? సున్నం కాదు నాన్న, మేకప్. నువ్వు మేకప్ వేసుకోవడం ఏంటన్నయ్యా? ఇవాళ యాడ్ షూట్కి రావాల్సిన మోడల్స్ హ్యాండ్ ఇస్తే ఆ సీల్ రాకస్ వల్ల ఈ గెటప్ వేసుకోవాల్సి వచ్చింది. మా బాస్ ఒకడు ఆ రాకస్ ఏం చెప్పినా సరే గుడ్డిగా ఫాలో అయిపోతాడు. మంచి ఎవరు చెప్పినా వినాలరా. వాట్ ఎవర్ అన్నయ్యా, నీలో కూడా ఒక హీరో ఉన్నాడనమాట. నిజంగా ఈరోజు నాకు హీరోస్ మీద రెస్పెక్ట్ పెరిగిపోయిందిరా. అన్నన్ని గంటలు ఈ మేకప్ వేసుకుని ఎలా భరిస్తారో ఏంటో. మీరు మరీ బాబు గారు, మీకంత ఇబ్బందికరంగా ఉండుంటే నన్ను పిలవాల్సింది. నేను చేసేవానిగా. నువ్వు చేయడానికి అది అప్పడాల యాడ్ కాదురా, యాక్సెసరీస్ యాడ్. అంటే ఏంటండి? ఉఫ్, నాకు ఓపిక లేదురా, నువ్వు చెప్పు. యాక్సరీస్ అంటే మనం రోజు వేసుకునే. అర్థమైంది. బాలు బనియన్లు మరియు డ్రాయర్లు. బాలు బనియన్లు మరియు డ్రాయర్లనే వాడండి, సుఖంగా గాలిని ఆస్వాదించండి. అంతే కదండి? రైట్. వరుణ్ బాబు, మన బాలుబాబు చేసిన యాడ్ రిలీజ్ అవగానే నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకెళ్ళండి. ఎందుకు? ఎందుకేంటండి, అన్ని రోడ్లపైన పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లో మన బాలుబాబు గారు వేసుకున్న బనియన్లు డ్రాయర్లు ఫోటోలు కనబడతాయిగా, అవి చూడటానికి. ఏ ఊరు రండి? అంటే ఊర్లో కూడా ఫ్లెక్సీలు వేస్తారా బాబు? ఇప్పుడే వెళ్ళి మా ఊరోళ్ళకి చెప్పొస్తాను, ఓకేనా బాబు? అమ్మా, మేకప్ లో వాళ్ళ మొహాలు చూడాలి. అచ్చం దసరా వేషగాళ్ళలాగే ఉన్నారు అనుకో. భలే చేసావే. ఏది మళ్ళీ ఒకసారి ఇమిటేట్ చేయి. My vision is my style. Stunning goggles. Look the world in your way. You can catch the people attention. Stunning watches. Steal the style. భలే చేస్తున్నావే. అసలు మా బాలుగాడికి కరెక్ట్ యాడ్ ఏంటో చెప్పనా? చెప్పు. అయితే నువ్వు కూడా నాతో జాయిన్ కా. రా. నేను రెడీ. ఓకే, రెడీ. ఐ లవ్ యూ బాలు. Hey, చి. Hey, నాకు అమ్మాయిలంటే అలర్జీ. అందుకే ఎప్పుడు నా చెంతే ఉంటుంది తీర్థం వారి ప్రసాదం. తామరలన్నీ క్షణంలో మాయం. నెక్స్ట్. ఓకే. వావ్ బాలు, నీ చర్మ సౌందర్య రహస్యం లక్స్ కదా? ఏయ్ చి. ఐ హేట్ లేడీస్ సోప్. ఐ లవ్ లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో బాలు బాయ్ అక్కడ ఉంది లైఫ్ బాయ్. బికాస్ బాలు లవ్స్ బాయ్స్. And finally, Red Cherry Mobiles. World in your hands. This is our mobile ad. ఎక్సలెంట్, బ్రిలియంట్ జాబ్ శైలజ. కీప్ గోయింగ్. Thank you, sir. దీని పాపులారిటీ తట్టుకోలేకపోతున్నారా బాబు? ఊరుకోరా. దీని టైం చాలా బాగుంది, అందుకే నా ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. దేవుడా, ఒక్క ఛాన్స్ ఇవ్వు. దీన్ని తొక్కి పడేయాలి. శైలజ జాయిన్ అయినప్పుడు చుక్కలు చూపిస్తావనుకున్నా, ఇలా కూర్చొని చప్పట్లు కొడతావనుకోలేదు. ఏ మాటకమాట అరచి అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేవులే. నోరు మూసుకో. నోరు మూయించడం కాదు, శైలజ జోలికెళ్ళి చూడు. చింత చింతే. దీనివల్ల వీళ్ళకు కూడా నేనంటే భయం పోయింది. లాభం లేదు, ఇలాగైతే నా ఉనికికే ప్రమాదం. శైలు, చూస్తానే నీ సంగతి, చూస్తా. లిజన్ ఎవరీబడి, రేపు ఈ మొబైల్ యాడ్ చేయడానికి ముంబై నుంచి ఒక సూపర్ హీరో రాబోతున్నాడు. ఎస్ సార్. రేపు మార్నింగ్ అందరం కలిసి ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి. ఓకే సార్. కార్తీక్ సార్, ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా షూట్ అంతా కంఫర్ట్గా జరిగేలా ప్లాన్ చేసే బాధ్యత నీది. ఓకే సార్.
బాలు సార్ సైలో కాన్సెప్ట్ ప్రకారం రేపు షూట్ అరేంజ్మెంట్స్ అన్ని ప్లాన్ చేసుకో. యు ఆర్ సో లక్కీ మ్యాన్, ఒక సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నావు. మై ప్లెజర్ సార్. ఓకే, లెట్స్ గో. హీరో వచ్చినట్టున్నాడు. సార్ వీడేంటిలా ఉన్నాడు? జాగ్రత్తగా చేయి బంగారం. నిషా ఏంటా నవ్వు? సీరియస్ సార్. టేక్ చేద్దామా? టేక్ వెళ్ళిపోదాం. రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. వీడు సూపర్ స్టారా? కట్ కట్ కట్. ఏమైంది సార్? సార్ ఏంటి సార్ కుక్కలా వాసన చూస్తున్నారు? ఇక మిగిలింది నగలాడ ఒక్కటే అనమాట. మరి మేల్ మోడల్ దొరికాడా? నో సార్. మోడల్ ఎందుకు దొరకట్లేదు? మోడల్స్ దొరికారు సార్, కానీ నిషా గారికే నచ్చడం లేదు. అంటే వాళ్ళెవరూ నా పక్కన సెట్ అవ్వట్లేదు సార్. సో వాట్ టు డు నౌ? ఐ హావ్ అన్ ఐడియా సార్. యా టెల్ మీ. బాలు గారు నా పక్కన ఎందుకు యాక్ట్ చేయకూడదు? హీఈస్ లుకింగ్ అమేజింగ్. అవును బాలు గారు, మీది నిషా గారి జోడి అయితే చాలా బాగుంటుంది. అసలు దీని మైండ్ లో ఏముంది? నాకు సపోర్ట్ చేస్తుందేంటి?